భారతదేశంలో తీవ్రవాదం ఎక్కువ అవుతుంది. అక్కడక్కడ తీవ్రవాదము పాకిస్తాన్ నుంచి దాన్ని మన జవాన్లు ఎంతోమంది నష్టపోతుండ్రు. వాళ్ళు జవాన్లు మనకు ఎంతో ఖుషిగా ఉండి అక్కడ పోయి బార్డర్లో ఎంతోమంది చనిపోవటం జవాన్లు చాలా ఇబ్బందిగా చాలా బాధాకరం. వాళ్ళు కోల్పోయినప్పుడు మనకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ తీవ్రవాదం అణిచేసేదానికి ఎన్నో రకాలుగా కష్టపడుతుండ్రు. మన భారతదేశంలో మన ప్రజలు అంతా స్వేచ్ఛగా పండుకుంటున్నామంటే, నిద్రపోతున్నామంటే, తిరుగుతున్నామంటే మన జవాన్లే ప్రాణాలకి తెగించి చేస్తున్న దానికి చాలా బాగా అంత వాళ్ళకి సపోర్ట్గా మనం నిలబడాలి, దానికి అండగా నిలబడాలి. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దానికి కృషి చేస్తుండు, వాళ్ళకి ధైర్యం నింపుతుండు. మా అమిత్ షా గారు, మన హోమ్ మినిస్టర్ గారు వాళ్ళకి జవాన్లకి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఎదుర్కోండి అని చెప్తున్నారు. హైదరాబాద్ గోకుల్ చాటు, బెంగళూరు అక్కడ తీవ్రవాదులు, హైదరాబాద్ తీవ్రవాదులు, మద్రాసులో తీవ్రవాదులు, బాంబేలో తీవ్రవాదులు, ఢిల్లీలో తీవ్రవాదులు చేసినప్పుడు ఢిల్లీ బాంబేలో తీవ్రవాదులు అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నాడు. అప్పుడు ఏం చేశారు వాళ్ళ కాంగ్రెస్? ఇప్పుడు ఏమో ఇలా అంతా ఇలా ఏంటంటే ఎంతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఉట్టికెళ్ళిన ఎగరినమ్మ ఇలా ఉట్టికి ఎగరినమ్మ ఎన్నో చెప్తారు, సాకులు చెప్తారు. ఈ పరిస్థితుల్లో ఎలా మనం నిద్రపోతున్నాం అంటే ఎలా ఎంతో బందోబస్తుగా భద్రతగా ఎక్కడైనా బీజేపీ వచ్చినాక 10 ఏళ్ళలో ఎక్కడైనా జరిగిందా? ఎక్కడ జరగలేదు ఇష్యూ. కానీ ఏమైనా పెద్ద పెద్ద ఇష్యూలు ఏం జరగలేదు. ఎన్నో ఇవాళ పానాలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పానం ఏ టైం పోద్దో, సిటీల్లో ఏ టైం ఎప్పుడు పోద్దో పానం తెలియదు. ఇలా యువత కానీ అందరు కానీ ఇలా తిరుగుతుంటే స్వేచ్ఛగా ఇలా మోడీ అమిత్ షా ఎంతో నిమిత్తంగా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మూడోసారి కూడా పరిపాలన ఇచ్చారు ప్రజలు. దానికి ప్రజలు బీజేపీ గెలిపించారు పరిపాలన చేయమని. మీకు ఎందుకు గెలిపించలేదంటే మీ చేత కాదు, కాంగ్రెస్ చేత కాదు. ఎన్ని పార్టీలు కూటమి అయినా కూడా 23 పార్టీలు వచ్చిన కూటమి అయినా కూడా ఎదుర్కోలేక ఈఎంలు మోసం, ఈఎంలు తప్పు. మీరు గెలిస్తే ఏం లేదు కానీ ఎక్కడ ఇప్పుడు మన కర్ణాటక గెలిచారు, మీరు ఈఎంలు తేడా ఉందా? అప్పుడు ఈఎంలు మోసం చేసే పోతే మేము గెలుస్తాం కదా. బీజేపీ తెలంగాణ బీజేపీ ఈఎంలు మోసం చేస్తే బీజేపీ తెలంగాణ గెలుద్దాం కదా. మీరు ఎందుకు గెలుస్తారు? అది ఊరగా చేతగాని మాటలు, ఏదో బురద జల్లాలనే మాటలు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ చేతగాని మాటలు మాట్లాడొద్దు, అది పద్ధతి కాదు. ఓకే, థ్యాంక్ యూ.